ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా చూడండి, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. పిల్లరా, ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే హన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థన చేస్తూ ఉన్నదన్నమాట. దేవుని సన్నిధిలో తను విజ్ఞాపన చేస్తూ ఉన్నది. ఏమని విజ్ఞాపన చేస్తూ ఉంది చూడండి, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. చూడండి, ఎందుకు ఆమె యొక్క హృదయము దేవుని యందు సంతోషిస్తూ ఉన్నదని చెప్తుంది చూడండి. అంత మాత్రమే కాకుండా యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అంటుంది అనమాట. హన్నాకు సంతానం లేనప్పుడు తన సమితి అయినటువంటి పెనిన్న తనను సూటుపట్టి మాటల చేత బాధిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తున్నా సరే తన హృదయంలో సంతోషం లేని వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. దేవుని మందిరానికి వచ్చి వారు కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి వస్తూ ఉన్నప్పుడు వచ్చిన ప్రతిసారి కూడా హన్నాను ఏదో ఒక రీతిగా బాధిస్తూ మాటల చేత కురంగదీస్తూ ఉండేది పెనిన్న. అలాంటి పరిస్థితిలో మరి తను అన్నటువంటి మాటలను బట్టి నాకున్నటువంటి సమస్య ఈ లోకంలో ఏ వ్యక్తి తీర్చలేడు, నాకున్నటువంటి బాధ ఈ లోకంలో ఏ వ్యక్తి తీర్చలేడు అని చెప్పి దేవుని మందిరానికి వచ్చినటువంటి తను సరాసరి దేవుని ఆలయంలోనికి వెళ్ళి షిలోహులోనికి వెళ్ళి కన్నీరు కాచి దేవునిలో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభా, నాకు కుమారుని దయచే, నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీకు సేవకిస్తాను ప్రభా అని అలాగ ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన విన్నాడు. ఆమె చేసుకున్నటువంటి మనవిని దేవుడు ఆలకించాడు. ఆమె చేసుకున్నటువంటి మనవిని బట్టి దేవుడు ఆలకించి ఒక్క బిడ్డను దేవుడికి నేను ఇస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆమె యొక్క మొక్కుబడిని బట్టి దేవుడు ఆమెకు ఒక మంచి కుమారుడైనటువంటి సమూయేలుని ఇచ్చి ఆ కుమారునితో పాటు ఇంకా 5 బిడ్డలను దేవుడు ఆమెకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా చూడండి, తన యొక్క జీవితంలో మోడుబారినటువంటి స్థితి, సంతోషం లేనటువంటి స్థితి, ఆనందం లేనటువంటి స్థితి, పిల్లలు లేనటువంటి పరిస్థితిని బట్టి ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితి, చుట్టుపక్కల వాళ్ళు అనుకునేటువంటి మాటలు, తన సమితి అయినటువంటి పెనిన్న అంటున్నటువంటి మాటలు తన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంది. తన మనసు ఎంతగానో గాయపరచబడుతూ ఉన్నది బిడ్డలారా. అలాంటి పరిస్థితిలో ఆమె దేవుని వైపు మాత్రమే చూసింది. దేవుని యొక్క కార్యాన్ని ఆమె చూసింది. దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మింది, విశ్వసించింది. తను చేసుకున్న ప్రకారంగా, తను ప్రతిష్ఠించుకున్న ప్రకారంగా, తను ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందో అదే ప్రకారంగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచింది. అలా విశ్వాసం ఉంచి నమ్మింది కనుక ఆ నమ్మినటువంటి మాటను బట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇలాగ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అంటూ ఉన్నదనమాట. నా హృదయం యెహోవా యందు సంతోషించును అంటూ ఉన్నదనమాట. పిల్లరా, ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, మన ఊహకు అందనటువంటి కార్యాలు మన ఎడల, మన కుటుంబం ఎడల, మన బిడల ఎడల ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి ఈరోజు నీ హృదయం కూడా దేవుని యందు సంతోషించే రీతిగా నువ్వు ఉండాలి. దేవుని యందు ఆనందించే రీతిగానే మన మనసు, మన హృదయాలు ఉండాలని తన యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా తను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఫీల్ అవుతూ ఉందో మనం కూడా అలాగ ఉండాలని ఆశిస్తూ ఉన్నది బిడ్డలారా. చూడండి, ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవుల్లో మాత్రమే తన బలము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము అన్నీ కూడా దేవుని సన్నిధిలోనే ఆమె పొందుకోగలిగింది. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వనటువంటి, ఈ లోకంలో ఎక్కడా దొరకనటువంటి సంతోషము, ఆనందము, బలము కేవలం ఎక్కడ దొరికిందో తెలుసా? దేవుని యొక్క ఆలయంలో మాత్రమే, దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే తను పొందుకోగలిగింది బిడ్డలారా. ప్రియులారా, ఈరోజు నీకన్నీ ఉంటాయి. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది, పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగం, పిల్లలు, ఎంతగానో నువ్వు సంపాదించుకున్నావు. కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ హృదయంలో సంతోషం లేదు, నీ హృదయంలో ఆనందం లేదు, నీ మనసుకు సమాధానం లేదు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో దేవుడు లేకపోవటాన్ని బట్టి
నీ మనసులో దేవునికి స్థానం లేకపోవటాన్ని బట్టి, నీ హృదయంలో దేవునికి స్థానం లేకపోవటాన్ని బట్టి, నీకు అన్నీ ఉన్నా సరే నీ మనసు నీ హృదయము ఎంతగానో అసమాధానంతో నువ్వు ఉంటూ ఉన్నావు బిడ్డలారా. కానీ ఇక్కడ హన్నా మనకి ఏం నేర్పిస్తుందంటే, యెహోవా యందు మాత్రమే నాకు మహాబలం కలిగింది అంటుందన్నమాట. దేవుల్లోనే ఆమెకు మహా సంతోషం, దేవుల్లోనే బలము, దేవుల్లోనే సమాధానం, దేవుల్లోనే నాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నది బిడ్డలారా. కనుక ఈరోజు ఈ లోకం ఇవ్వనటువంటి సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుడు ఇచ్చేటువంటి సంతోషం అనమాట. దేవుని సన్నిధిలో మాత్రమే అది దొరుకుతూ ఉన్నదన్నమాట. ఈ లోకంలో ఏ మనుష్యుడు ఇవ్వనటువంటి ఆనందం, సంతోషము, సమాధానము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే కేవలం దేవుని దగ్గర మాత్రమే మనకి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో మాత్రమే ఇవన్నీ మనం పొందుకోగలుగుతుంది దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అంటాడు, మీరు నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు అనమాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు అనమాట. ఆయన మనకు దూరం అయిపోతే, మనం ఆయన విడిచిపెడితే మనకు సంతోషం కరువైపోయింది, ఆనందం కరువైపోయింది, సమాధానం కరువైపోయింది. దేవునిలో ఉంటే ఈ లోకం ఇవ్వనటువంటి సంతోషము, సమాధానము, మహాబలము, ఆరోగ్యము ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మనకి అనుగ్రహించబడుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు నువ్వు ఎవరిని బట్టి ఆనందించాలి అంటే దేవుని బట్టి మాత్రమే ఆనందించాలి. దేవుని బట్టి మాత్రమే మనకు మహాబలం కలుగుతూ ఉంటుంది బిడ్డలారా. కనుక ఈ మాటలు మీరు ఎక్కడి నుండి వింటున్నారో దేవుని నీ హృదయంలోనికి స్వీకరించు, నీ మనసులోకి స్వీకరించు. ఈ యొక్క లోకం ఇవ్వనటువంటి సంతోషము, సమాధానాలు అన్నీ కూడా దేవుని యొద్ద నుండి మాత్రమే నీకు దొరుకుతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు బిడ్డలందరూ వింటున్నారయ్యా. ఈ లోకము ఎక్కడ ఇవ్వనటువంటి సంతోషము, సమాధానం నీ యొద్ద మాత్రమే దొరుకుతుంది ప్రభా. నీ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది ప్రభా. దేవుని సన్నిధిలో నాకు ఆనందము, సంతోషం, మహాబలము కలిగింది అని హన్నా చెప్తూ ఉంది ప్రభా. మేము కూడా నీ సన్నిధిలో ఉన్నప్పుడు బలము, ఆరోగ్యము, సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుతూ ఉంది ప్రభా. ఎవరైతే సమాధానం లేనివారుగా, నెమ్మది లేనివారుగా, ఆరోగ్యం లేనివారుగా ఉంటున్నారో నీ సన్నిధిలో ఉన్నటువంటి సకల సౌకర్యాలు, సమాధానము, నెమ్మదిని వారికి అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే బరువెక్కిన హృదయాలతో ఉన్నారో అలాంటి వాళ్ళని దృష్టించమని వేడుకుంటున్నా. మీరు ఆదరించి బలపరిచి కృపతో నింపి దీవించమని యేసునామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.